మంచిర్యాల జిల్లా మందమరి బురదగుండం జగదాంబ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చర్చ సమావేశ కార్యక్రమంలో సీతారామయ్య, సీనియర్ ప్రాతికేయులు ముని, సిపిఐ, ఐటీఎఫ్యు కార్మిక సంఘాలు ఈ చర్చా వేదికలో పాల్గొన్నారు. 2 రోజుల తర్వాత జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో రాహుల్ గాంధీని గెలిపించాలని వివిధ సంఘాల నాయకులు పేర్కొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ 3వ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినట్లయితే భారతదేశం మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు అని అన్నారు. సింగరేణి, రైల్వే రోడ్లు తదితర అంశాలపై మాట్లాడారు. ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి దాని పర్యవేక్షణలో కార్మికులకు అర్థం కావట్లేదు. కానీ రేపు మరొకసారి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఆ 4 కోడులు అమలైన నాడు ఏ కార్మిక సంఘం కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కార్మికులకు ఇప్పుడున్న హక్కులు కూడా ఉండవు. కాబట్టి ఇలాంటి సమయంలో కార్మిక వర్గం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పాడు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు పుట్టిందే గిట్టడానికి అన్నాడు. ఇంత పెద్ద మాటని భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కానీ ఎవరు కానీ వాడలేదు. మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని కూడా చంపేస్తాను అన్నటువంటి వ్యక్తులకి ఇవాళ ఓటు ఇవ్వటం అంటే కార్మిక వర్గం ఆలోచించాలి. అట్లనే ఇవాళ మరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని కూడా అతి కారు చౌకగా అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారు. మరి దీనిపైన కూడా మన కార్మిక వర్గం ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం. అట్లనే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఇంకా ఇతర సమయాల్లో కూడా చూశారు. కానీ ఇవాళ భారతదేశం ఫ్యాసిజం వైపు అడుగులేస్తుంది అనేది స్పష్టమవుతుంది. మనము పెట్టుబడిదారీ విధానమే దేశానికి నష్టం అనుకుంటే పెట్టుబడిదారీ విధానాలను దాటిపోయి ఫ్యాసిజం వైపు ఇవాళ వస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, 400 సీట్లు మాకు ఇవ్వండి, మేము ఈ దేశంలో రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగంలో అనేక సవలతులు అట్టడుగు స్థాయి ప్రజలకు ఉన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావచ్చు, ఓటింగ్ హక్కులు కావచ్చు, ఇంకా అనేక విధానాలు ఉన్నాయి. కానీ వాళ్ళ ఈ రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ రిజర్వేషన్లు ఇవన్నీ కూడా తీసేయడం అనేది డైరెక్ట్గా చెప్తూనే ఉన్నారు. ఇది ఇలా కొత్తగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నది లేదు. అంతకుముందే ఎప్పుడో మనువాద సిద్ధాంతంలో ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఇవాళ బీజేపీ ఫాలో అయిందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే వాళ్ళకి తగిన మెజార్టీ వచ్చిందాక వేచి చూస్తున్నారు. ఇదే నరేంద్ర మోడీ గారు మొదటిసారి గెలిచినప్పుడు ఉన్న విధానానికి రెండోసారి గెలిచిన తర్వాత జరిగిన దానికి చాలా మార్పు చూసాం. రెండోసారి గెలిచిన తర్వాత కార్మిక చట్టాలను మార్చేశారు, రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద మార్పు తీసుకొచ్చారు. ఇంకా అనేకమైనటువంటి మరి ఈడీ దాడులు కావచ్చు, లేకపోతే సిబిఐ దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఇవాళ మొత్తం వ్యవస్థని ఇటు జ్యుడిషియరీని ఇటు ఈడీ, సిబిఐ అన్నింటినీ కూడా ఆయన చెప్పు చేతిలో తీసుకొని భయభ్రాంతుల గురించి ఇది చాలా ఆలస్యం మాట్లాడుకోవాల్సి ఉండే, కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేసుకోవాల్సిన పనిని మనం ఈ పోలింగ్ దగ్గర ఉన్న 40 అందరికీ అవగాహనకు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా 10 ఏళ్ళ పిఎం నరేంద్ర మోదీ పాలన భారతదేశాన్ని అన్ని రంగాల్లో ధరలు కానివ్వండి, నిరుద్యోగం కానివ్వండి, కార్మిక రంగంలో ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, దేని చూసినా